మనం ఈ యొక్క మోడల్లో విత్తనాలు వేసినప్పటి నుంచి మొదట 15 రోజులకి మనకు ఫస్ట్ హార్వెస్ట్ ఆకుకూరలతో స్టార్ట్ అవుతుంది. ఇంకా 2 రోజులు ఉంటే మేము తోటకూర మొత్తం హార్వెస్ట్ చేస్తాం. ఇందులో తోటకూర వేసుకున్నాం, పాలకూర వేసుకున్నాం, చుక్కకూర వేసుకున్నాం, కొత్తిమీర వేసుకున్నాం, ఇన్ని రకాల ఆకుకూరలు వేసుకున్నాం. ఇది ఫస్ట్ హార్వెస్ట్. తర్వాత సెకండ్ హార్వెస్ట్ వచ్చేసి మనకు తీగజాతి కూరగాయలు, అవి 40 రోజుల నుంచి 45 రోజులకు అలా హార్వెస్ట్ స్టార్ట్ అవుతుంది. తీగజాతిలో వచ్చేసి మనం వేసుకున్నది బీర వేసుకోవడం జరిగింది ఇందులో మొత్తంగాను. తర్వాత అక్కడక్కడ ఇంత ముందు కాయలు కింద పడ్డప్పుడు రాలి మొలిచినటువంటి కాకర కూడా ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. తర్వాత ఇందులో మొత్తంగాను ఇప్పుడు మనం 10 బెడ్లకు వేసుకోవడం జరిగింది. ఈ 10 బెడ్లలోనూ 2 బెడ్లకు మనం ఏం చేసుకున్నాము అంటే ఆలు లేదా పొటాటో, మనం ఆలుగడ్డ నాటుకోవడం జరిగింది. ఆలుగడ్డ మనం తీగజాతి మొక్కలు ఇలా కర్ర ఉన్న దగ్గర, ఫోల్ ఉన్న దగ్గర తీగజాతి మొక్కలు మాత్రం నాటుకోవచ్చు. ఆలుగడ్డ మెయిన్ లోపట ఉంటుంది, పైన ఉంటుంది అది. కాబట్టి తీగజాతి ప్లస్ ఆలుగడ్డ మాత్రమే వేసుకోవచ్చు. అందులో ఆకుకూరలు వేసుకోలేము, కూరగాయలు వేసుకోలేము. ఎందుకంటే ఆలుగడ్డ నాటినటువంటి ఒక 4-5 రోజుల నుంచి స్ప్రౌటింగ్ మొదలైపోతుంది, వచ్చి పైన మొత్తం అదే కమ్మేస్తుంది. కాబట్టి ఆకుకూర వేసుకోలేము. అదే మనం అల్లం కూడా వేసుకున్నాం. ఇందులో అల్లం వేసుకున్న బెడ్స్ లో మాత్రం మనం ఆకుకూర విత్తనాలు వేసుకున్నాము, తర్వాత తీగజాతి వేసుకున్నాం, కూరగాయ మొక్కలు కూడా వేసుకోవడం జరిగింది. టమాటా, మిర్చి అలాంటివి వేసుకోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా మేము 2 రకాల కూరగాయలు వేసుకున్నాము. అందులో వచ్చేసి టమాటా ఒక రకం, మిర్చి ఆ 2 రకాలు వేసుకున్నాం. మొదటగా మనం ఏం చేస్తాం, అల్లం లోపట ఉంది, అది ఇంకా స్ప్రౌటింగ్ స్టార్ట్ కాలేదు. ఈ ఆకుకూరల పైన ఉన్నవి పీకేసిన తర్వాత 20 నుంచి 25 రోజుల్లో అవి మొక్క పైకి రావడం జరుగుతుంది.